Good morning, students. Welcome to Happy Maths. My name is G. Kiran Kumar. Now, Chapter 2, Polynomials and Factorization, 9th class లో సమ్ స్టెప్ కొందాం. స్టూడెంట్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ సోషల్ మీడియాలో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి, ఆల్ అనేటువంటి ఆప్షన్ ఎన్నుకోండి. మన క్లాస్లోకి వెళ్ళిపోదాం. Chapter 2, Polynomials, Factorization, 9th class. Polynomials. Polynomials అంటే ఏంటో చూద్దాం. Polynomials అంటే ఒక ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ తీసుకుందాం. ఏదైనా సరే ఒక ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ తీసుకోండి. దీంట్లో 5 అనేదేమో కోఎఫిషియంట్, x అనేది వేరియబుల్, మీకు తెలుసు కదా. అంటే 5 ఎక్కడున్నా సరే దాని విలువ మారదు. కానీ ఈ వేరియబుల్ x అనేది కొన్ని సందర్భాల్లో మారిపోతూ ఉంటుంది. ఈ సమ్లో ఒక ఆన్సర్ వస్తుంది, వేరే సమ్ తీసుకుంటే కనుక వేరే ఆన్సర్ వస్తుంది. సరే, ఈ వేరియబుల్కి ఈ పవర్స్ ఉన్నాయి కదా, ఈ పవర్స్ ఎప్పుడు కూడా నాన్ నెగిటివ్ ఇంటిగ్రల్స్ అయి ఉండాలి. అంటే నెగిటివ్స్ ఉండకూడదు, ఫ్రాక్షన్స్ ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి, వేరియబుల్కి పైన పవరు ఎప్పుడూ కూడా మైనస్లు కానీ ఫ్రాక్షన్ కానీ ఉండకూడదు. అంటే దీని అర్థం ఏంటంటే, an algebraic expression which the variable involved have only non-negative integral power is called a polynomial. మరొకసారి చెప్తున్నాను, ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ తీసుకుంటే వేరియబుల్ పైన ఉన్నటువంటి పవరు నెగిటివ్ ఉండకూడదు, ఈ విధంగా ఫ్రాక్షన్ ఉండకూడదు, ఎప్పుడు కూడా పాజిటివ్ నెంబర్స్లో ఉండాలి. అంటే 1, 2, 3, 4 ఆ విధంగా పాజిటివ్ నెంబర్స్లో ఉండాలి. అలా ఉంటే కనుక దాన్ని పాలినామియల్ అంటారు. మరొకసారి చెప్తున్నాను, ఒక ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ తీసుకుంటే వేరియబుల్కి పైన పవరు నెగిటివ్ ఉండకూడదు, ఫ్రాక్షన్ ఉండకూడదు, అన్ని పాజిటివ్ నెంబర్స్లో ఉండాలి. అలా ఉంటే కనుక దాన్ని పాలినామియల్ అంటాం. సరే, ఈ పాలినామియల్స్ ని వాటి యొక్క టర్మ్స్ బట్టి కొన్ని భాగాలుగా డివైడ్ చేస్తారు. ఏంటంటే మోనామియల్, బైనామియల్, ట్రైనామియల్, పాలినామియల్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, polynomial can be classified as monomials, monomials, binomials, trinomials, polynomials based on nature of terms it contain. అంటే వాటి టర్మ్స్ బట్టి ఈ విధంగా వర్గీకరించారు. ఫస్ట్ వన్ మోనామియల్. మోనామియల్ అంటే ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ లో సింగిల్ టర్మ్, ఓన్లీ వన్ టర్మ్ ఉంటే కనుక దాన్ని అంటే ఓన్లీ వన్ టర్మ్ 5x. చూసారా, 5x అనేది వన్ టర్మ్, 3x². ఓన్లీ వన్ టర్మ్ ఉంటే దాన్ని మోనామియల్ అంటారు. నెక్స్ట్ బైనామియల్. బైనామియల్ అంటే ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ లో 2 టర్మ్స్ ఉంటాయి. ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ లో 2 టర్మ్స్ ఉంటే కనుక దాన్ని బైనామియల్ అంటారు. చూడండి, ఇక్కడ 3x² + 2, వన్ టర్మ్, సెకండ్ టర్మ్, టోటల్ 2 టర్మ్స్. 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని బైనామియల్ అంటారు. ఇంకో ఎగ్జాంపుల్ 3x⁵ + 2x², అది బైనామియల్. చూడండి, వన్ టర్మ్, 2 టర్మ్, 2 టర్మ్స్ ఉంటే కనుక దాన్ని బైనామియల్ అంటారు. ఓన్లీ వన్ టర్మ్ ఉంటే మోనామియల్ అంటారు. నెక్స్ట్ మూడవది ట్రైనామియల్. 3 అంటే 3 టర్మ్స్ ఉంటే కనుక ట్రైనామియల్ అంటారు. 3 టర్మ్స్, వన్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్. చూసారా, 3 టర్మ్స్ ఉన్నాయి.
అదేవిధంగా 1 టర్మ్ 2 టర్మ్ 3 టర్మ్ ఈ విధంగా 3 టర్మ్స్ ఉంటే కనుక ట్రైనామియల్ అంటారు. పాలినామియల్ అంటే 2 టర్మ్స్ ఆర్ మోర్ దాన్ 2 టర్మ్స్. 2 టర్మ్స్ ఆర్ మోర్ దాన్ 2 టర్మ్స్ ఈజ్ కాల్డ్ పాలినామియల్. పాలినామియల్ లో ఉండొచ్చు, మోర్ దాన్ 2 టర్మ్స్ ఉండొచ్చు. అంటే బైనామియల్ ని పాలినామియల్ అనొచ్చు, ట్రైనామియల్ కూడా పాలినామియల్ అనొచ్చు. అంటే 2 టర్మ్స్ ఉన్నా కానీ పాలినామియల్ అనొచ్చు, 3 టర్మ్స్ ఉన్నా సరే పాలినామియల్ అనొచ్చు. అంటే ఇన్ జనరల్ ఏ పాలినామియల్ మే కంటైన్ 2 ఆర్ మోర్ దాన్ 2 టర్మ్స్. మరలా చెప్తున్నాను. ఫస్ట్ పాలినామియల్. పాలినామియల్ మీనింగ్ ఏంటంటే an algebraic expression which the variable involved have only non-negative integral power is called ఏమంటారు? పాలినామియల్ అంటారు. ఒక ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ లో వేరియబుల్ పైన ఉన్నటువంటి పవర్ నెగిటివ్లు కానీ ఫ్రాక్షన్స్ కానీ ఉండకూడదు, అన్ని పాజిటివ్లు ఉండాలి. అలా ఉంటే కనుక పాలినామియల్స్ అంటారు. సరే, ఈ పాలినామియల్స్ ని వాటిలో ఉండేటువంటి టర్మ్స్ ని బట్టి 3 టైప్స్ గా పెట్టారు. మోనామియల్, బైనామియల్, ట్రైనామియల్. సరే, పాలినామియల్. మోనామియల్ అంటే సింగిల్ టర్మ్ ఉంటే కనుక దాన్ని మోనామియల్ అంటారు. బైనామియల్ పేరులోనే ఉంది, బైనామియల్ అంటే 2 టర్మ్స్ ఉంటే బైనామియల్ అంటారు. ట్రైనామియల్ 3 టర్మ్స్ ఉంటే ట్రైనామియల్. పాలినామియల్ మోర్ దాన్ 2 ఆర్ మోర్ దాన్ 2 ఉంటే కనుక దాన్ని ఏమంటాం? పాలినామియల్స్ అంటాం. ఇది టర్మ్స్ బట్టి. అంతేకాకుండా నెక్స్ట్ ఈ పాలినామియల్స్ ని వాటికి ఉండే పవర్స్ ని బట్టి, అంటే డిగ్రీలను బట్టి ఏ విధంగా ఉంటాయో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ 0 డిగ్రీ. 0 డిగ్రీ ఉంటే కనుక దాన్ని కాన్స్టెంట్ పాలినామియల్. మరి డిగ్రీ అంటే ఏంటి? డిగ్రీ అంటే వేరియబుల్ కి పైన ఉండేటువంటి దాన్నే డిగ్రీ అంటాం. ఈ వేరియబుల్ పైన 0 ఉందనుకోండి, దాన్ని ఏమంటామంటే కాన్స్టెంట్ పాలినామియల్ అంటారు. 0 ఉంటే కనుక కాన్స్టెంట్ పాలినామియల్ అంటారు. పైన పవర్ 1 ఉందనుకోండి, దాన్ని లీనియర్ పాలినామియల్ అంటారు. గుర్తుపెట్టుకోండి, వేరియబుల్ పైన అసలు ఏమీ లేదనుకోండి, వేరియబుల్ పైన 0 ఉందనుకోండి, అంటే 0 డిగ్రీ అనుకోండి, దాన్ని కాన్స్టెంట్ పాలినామియల్ అంటారు. ఒక వేరియబుల్ x పైన 1 ఉందనుకోండి, లీనియర్ పాలినామియల్ అంటారు. పవర్ 2 ఉందనుకోండి, క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటారు. 3 ఉందనుకోండి, క్యూబిక్ పాలినామియల్ అంటారు. మరలా ఒకసారి, ఈ పాలినామియల్స్ మనం వాటికి ఉండేటువంటి టర్మ్స్ ని బట్టి మోనామియల్, బైనామియల్, ట్రైనామియల్, పాలినామియల్ గా పెట్టొచ్చు. వాటికి ఉండే పవర్స్ ని బట్టి కాన్స్టెంట్, లీనియర్ పాలినామియల్, క్వాడ్రాటిక్ పాలినామియల్, క్యూబిక్ పాలినామియల్, ఈ విధంగా మనం విభజించవచ్చు. మళ్ళీ ఒకసారి, మోనామియల్ అంటే బైనామియల్ అంటే 2 టర్మ్స్, ట్రైనామియల్ అంటే 3 టర్మ్స్, పాలినామియల్ అంటే 2 ఆర్ మోర్ దాన్ 2. నెక్స్ట్ పవర్స్ ని బట్టి 0 ఉంటే కాన్స్టెంట్, పవర్ 0 ఉంటే కాన్స్టెంట్ పాలినామియల్, పవర్ 1 ఉంటే లీనియర్ పాలినామియల్, పవర్ 2 ఉంటే క్వాడ్రాటిక్ పాలినామియల్, పవర్ 3 ఉంటే కనుక క్యూబిక్ పాలినామియల్. నెక్స్ట్ డిగ్రీ ఆఫ్ పాలినామియల్. అంటే డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఈస్ ది హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ ఇట్స్ వేరియబుల్ టర్మ్స్. అంటే ఒక పాలినామియల్ చూసుకుందాం అనుకోండి, వేరియబుల్ పైన
దేనికైతే హైయెస్ట్ వాల్యూ ఉంటుందో డిగ్రీ ఆఫ్ పాలినామియల్. ఒకసారి చూడండి, 5x⁵, 4x + 4, 3x² + 3 పాలినామియల్ చూసుకుందాం. ఈ పవర్స్ లో ఏది ఎక్కువగా ఉంది? 5 ఉంది, 4 ఉంది, 2 ఉంది, ఇక్కడ 0 ఉంది. మరి 5 పెద్దది కదా, హైయెస్ట్ వాల్యూ కదా, కాబట్టి డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఈజ్ ఈక్వల్ టు 5. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 3x² y² + 2x² + 3y + 2 ఈ పాలినామియల్ తీసుకున్నాం అనుకోండి. దీని యొక్క డిగ్రీ 4, దీని యొక్క డిగ్రీ 2, దీనికి 1, దీనికి 0. వీటిలో హైయెస్ట్ వాల్యూ ఎంత ఉంది? 4. కాబట్టి ఈ పాలినామియల్ యొక్క డిగ్రీ 4 అవుతుంది. స్టూడెంట్స్, మీకు అర్థమయ్యే రీతిలో చెప్పడమే మా ప్రయత్నం. హ్యాపీ మ్యాథ్స్ యొక్క ప్రయత్నం ఏంటంటే మీకు అర్థమయ్యే రీతిలో తెలిసిన భాషలో చెప్పడమే, సింపుల్గా వచ్చేటట్టు చెప్పడమే హ్యాపీ మ్యాథ్స్ యొక్క ప్రయత్నం. స్టూడెంట్స్, మీకు నచ్చితే కనుక లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంతటితో మన క్లాస్ కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ. స్టూడెంట్స్, ఎక్సర్సైజ్ 2.1 ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ పాలినామియల్ గివెన్ బిలో, అంటే డిగ్రీ కనుక్కోవాలి. ఫస్ట్ క్వశ్చన్, x⁵ - x⁴ + 3 ఇది గివెన్ పాలినామియల్ అయితే దీనికి డిగ్రీ కనుక్కోవాలి. డిగ్రీ అంటే ఏంటి? ఇచ్చినటువంటి పాలినామియల్లో వాల్యూబుల్ పైన ఏదైతే హైయెస్ట్ వాల్యూ ఉంటుందో అదే డిగ్రీ ఆఫ్ పాలినామియల్. చూడండి, x పైన పవర్లో 5 ఉంది, x పైన పవర్లో 4 ఉంది, 3కి ఏమి లేదంటే 0 ఉండాలి. మరి ఇక్కడ చూడండి, 5 హైయెస్టా 4ఆ? 5 కదా, కాబట్టి దిస్ పాలినామియల్ హ్యావ్ డిగ్రీ 5. ఈ పాలినామియల్ కి డిగ్రీ 5. సెకండ్, x² + x - 5 దీని డిగ్రీ చూడండి, పవర్ 2, పవర్ 1, పవర్ 0. 2 పెద్దదా, 1 పెద్దదా, 0 పెద్దదా? 2లే కదా, కాబట్టి దీని యొక్క పవర్ డిగ్రీ 2. థర్డ్ బిట్ 5 కాన్స్టెంట్ పాలినామియల్. దీనికి వాల్యూబుల్ లేదు, డిగ్రీ లేదు, పవర్ లేదు, కాబట్టి దీని యొక్క డిగ్రీ 0. ఫోర్త్ బిట్ 3x⁶ + 6y³ - 7 వాల్యూబుల్ పవర్స్ చూసుకుంటే దీని యొక్క పవర్ 6, దీనికి 3, దీనికి 0. వీటిలో ఏది పెద్దది, ఏది హైయెస్ట్? 6 ఈజ్ ది హైయెస్ట్, కాబట్టి డిగ్రీ ఆఫ్ దిస్ పాలినామియల్ ఈజ్ 6. నెక్స్ట్ 4 - y² ది కాన్స్టెంట్ పాలినామియల్, అంటే దీనికి ఎలాంటి డిగ్రీ? మన వైకి ఏముంది? డిగ్రీ 2 ఉంది, దీనికి 0 ఉంది. 2 హైయెస్ట్ కాబట్టి డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఈజ్ 5t - √3 వాల్యుబుల్ t. దీనికి డిగ్రీ ఎంత ఉంది? ఏమి లేదంటే పైన 1 ఉన్నట్లు, ఇక్కడ ఏమి లేదు అంటే 1ఏ కదా హైయెస్ట్. అలా చెప్తున్నాను స్టూడెంట్స్, డిగ్రీ ఆఫ్ పాలినామియల్ అంటే వాల్యుబుల్ పైన ఏది ఎక్కువ వాల్యూ ఉంటుందో అదే. ఈ పాలినామియల్లో 5 హైయెస్ట్ నెంబర్, కాబట్టి డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఈజ్ ఈక్వల్ టు 5. హైయెస్ట్ నెంబర్ 2, డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఈజ్ ఈక్వల్ టు 2. హైయెస్ట్ నెంబర్, there is no highest number, 0. Therefore, degree of polynomial is equal to 0. Highest power 6. Therefore, degree of polynomial is equal to 6. Highest power 2. Degree of polynomial is equal to 2. Highest power 1. Degree of polynomial is equal to 1. దీంతో మనకి ఫస్ట్ క్వశ్చన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, which of the following expressions are polynomials and which are not? Give reasons for your answers. అంటే ఇచ్చినటువంటి పాలినామియల్స్ లో వన్ వేరియబుల్ తో ఏవైతే ఉన్నాయి, గివ్ రీజన్. ఇచ్చినటువంటి పాలినామియల్స్ లో
వన్ వేరియబుల్తో ఏవైతే ఉన్నాయో రాయండి, లేకపోతే కనుక ఆ రీజన్ కూడా రాయండి అంటున్నాడు. సరే చూద్దాం మనం. ఫస్ట్ బిట్ పాలినామియల్ 3x² - 2x + 5 ఇచ్చారు. ఇక్కడ వేరియబుల్ చూడండి, ఎక్స్ ఎక్స్ అంతే. వేరియబుల్ ఎక్స్ మాత్రమే ఉంది, అంటే వన్ వేరియబులే కదా. కాబట్టి గివెన్ పాలినామియల్ ఈజ్ వన్ వేరియబుల్. రీజన్ ఏం లేదు. ఏమడిగాడు? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ పాలినామియల్స్ ఇన్ వన్ వేరియబుల్. ఇక్కడ వన్ వేరియబుల్ ఎక్స్ మాత్రమే ఉంది, వన్ వేరియబులే ఉంది కాబట్టి వన్ వేరియబుల్, రీజన్ అవసరం లేదు మనకి. సెకండ్ వన్ x² + √2. వేరియబుల్స్ ఏమున్నాయి? ఓన్లీ ఎక్స్, ఎక్స్ మాత్రమే ఉంది, వన్ వేరియబులే ఉంది కాబట్టి ఇట్ ఈస్ వన్ వేరియబుల్. రీజన్ అవసరంలా, ఎందుకంటే వన్ వేరియబులే కదా. థర్డ్ వన్ p² - 3p + q. వేరియబుల్స్ ఏమున్నాయో చూద్దాం. p p q, p అనేది ఒకటి ఉంది, q అనేది ఒకటి ఉంది, అంటే ఇట్ హ్యాస్ టూ వేరియబుల్స్. ఇట్ ఈస్ నాట్ వన్ వేరియబుల్. సో ఇట్ ఈస్ నాట్ వన్ వేరియబుల్. ఓన్లీ సింగిల్ వేరియబుల్ ఉంటే కనుక వన్ వేరియబుల్ అంటాం. మోర్ దాన్ ఉంటే కనుక నాట్ వన్ వేరియబుల్. మరి నాట్ వన్ వేరియబుల్ కాబట్టి రీజన్ రాయాలి. ఇట్ హ్యాస్ టూ p అండ్ q. గమనించండి, ఫస్ట్ దాంట్లో x మాత్రం ఉంది వేరియబుల్, సెకండ్ దాంట్లో x మాత్రం ఉంది వేరియబుల్. వర్షం అర్థమవుతుందా? థర్డ్ దాంట్లో మాత్రం p అనేది q అనేది వేరియబుల్స్ ఉన్నాయి. నేను చేయను, అర్థమైందా? కాబట్టి ఇట్ హ్యాస్ టూ వేరియబుల్స్, దట్ ఈస్ p and q. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ బిట్ y + 2/y. y + 2/y అది అసలు పాలినామియలే కాదు. ఎందుకని? y + 2/y. ఈ y పైకి వచ్చింది అనుకోండి, y పవర్ -1 వస్తుంది, అంటే y + 2y పవర్ -1. మరి పాలినామియల్ లో పవర్స్ లో వేరియబుల్ పైన ఉన్న పవర్స్ లో నెగిటివ్ రావచ్చా? రాకూడదు, నాన్ నెగిటివ్ ఇంటీజర్ అయి ఉండాలి. మరి ఇక్కడ -1 వచ్చింది, ఇది అసలు పాలినామియలే కాదు. ఇట్ ఈస్ నాట్ ఏ పాలినామియల్. స్టూడెంట్స్ అర్థమవుతుందా? ఇక్కడ చూసుకుంటే మనం y + 2/y, y + 2 × y పవర్ -1. ఈ y ని పైన ఉంచాం అనుకోండి, -1 అవుతుంది. మరి పవర్స్ లో మైనస్లు రావచ్చా? ఫ్రాక్షన్స్ కానీ మైనస్లు రావచ్చా? రాకూడదు. ఇట్ ఈస్ నాట్ ఏ పాలినామియల్. నెక్స్ట్ 5√x + x√5. వేరియబుల్ √x ఉంది, అంటే దీని అర్థం ఏంటంటే 5√x అంటే x పవర్ ½ x పవర్ 1/2 ప్లస్ x × √5. ఏదైనా సరే పాలినామియల్ కి వేరియబుల్ పైన ఈ విధంగా రావచ్చా? ఇది ఇంటిగ్రలా? కాదు కదా పాలినామియల్. అసలు వన్ వేరియబుల్ దేవుడు ఎరుగు. ఇట్ ఈస్ నాట్ ఏ పాలినామియల్. డెఫినేషన్ గుర్తుపెట్టుకోండి. పాలినామియల్ అంటే ఏమనుకున్నాం? వేరియబుల్ పైన నాన్ ఇంటిగ్రల్ అయి ఉండాలి, వేరియబుల్ పైన నాన్ నెగిటివ్ ఇంటిగ్రల్ అయి ఉండాలి. సారీ, నాన్ నెగిటివ్ ఇంటిగ్రల్ అయి ఉండాలి. నాన్ నెగిటివ్ అంటే మైనస్లు ఉండకూడదు, ఇంకా ఫ్రాక్షన్స్ ఉండకూడదు. మరి ఇక్కడ చూడండి, x పవర్ 1/2 వచ్చింది. ఇలా ఉంటే కనుక అసలు పాలినామియలే కాదు. నెక్స్ట్ బిట్ x పవర్ 100 ప్లస్ y పవర్ 100. ఇక్కడ వేరియబుల్స్ ఏమున్నాయి? x అనేది ఒకటి ఉంది, y అనేది ఒకటి ఉంది. టూ వేరియబుల్స్ ఉన్నాయి. మనల్ని ఏం అడిగారు? వన్ వేరియబుల్ అవునా కాదా అడిగారు.
It is not one variable. It has two variables, x and y. So, not one variable. Reason. It has two variables. That is x and y. స్టూడెంట్స్ మరొకసారి చెప్తున్నాను, ఒకే వేరియబుల్ ఉంటే ఇట్ ఈస్ వన్ వేరియబుల్. మోర్ దాన్ వన్ ఉంటే ఇట్ ఈస్ నాట్ వన్ వేరియబుల్. నెక్స్ట్ పవర్స్ లో నాన్ ఇంటిగ్రల్ అయి ఉంటే కనుక ఇట్ ఈస్ నాట్ ఏ పాలినామియల్. ఓకేనా స్టూడెంట్స్, దీంతో మనకి సెకండ్ క్వశ్చన్ కంప్లీట్ అయింది. రైట్ ది కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఇన్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. ఇచ్చినటువంటి కోఎఫిషియంట్ ఎంత మీకు తెలుసు కదా. కోఎఫిషియంట్ అంటే దాని యొక్క ప్రోడక్ట్, దాని పక్కన ఏ నెంబర్ ఉంటుందో అదే. ఇప్పుడు ఎక్స్ క్యూబ్ అడిగాడు కాబట్టి ఎక్స్ క్యూబ్ పక్కన ఏమైతే ఉంటుందో దాన్నే కోఎఫిషియంట్ అంటారు. రైనాసరస్ అర్థమవుతుందిగా, జాగ్రత్తగా విను, దిక్కులు చూడొద్దు. పాలినామియల్ ఫస్ట్ వన్ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1. దీంట్లో ఎక్స్ క్యూబ్ ఇక్కడ ఉంది, దీని ముందు ఏ నెంబరు లేదంటే 1 ఇంటూ ఎక్స్ క్యూబే కదా. కాబట్టి ఎక్స్ క్యూబ్ యొక్క కోఎఫిషియంట్ 1. ఎక్స్ క్యూబ్ యొక్క కోఎఫిషియంట్ ఎంత? 1. ఎక్స్ క్యూబ్ ముందు ఏమీ లేదంటే 1 ఇంటూ ఎక్స్ క్యూబ్ అని అర్థం. సెకండ్ బిట్ 2 మైనస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. కోఎఫిషియంట్ దేనిది అడిగారు? ఎక్స్ క్యూబ్ అడిగారు. మరి ఎక్స్ క్యూబ్ -1 ఏం లేదంటే 1 ఉన్నట్లు, ఎదర మైనస్ ఉంది, జాగ్రత్త. మైనస్ ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్లస్ ఉంటే వేసుకున్నా పర్లా, వేసుకోపోయినా పర్లా. మైనస్ ఉంటే మాత్రం కంపల్సరీగా వేసుకోవాలి. మరి ఎక్స్ క్యూబ్ కి ఏముంది? -1 ఉంది. దేర్ఫోర్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు -1. లక్ష్మీ మహది విను. నెక్స్ట్ √2 ఎక్స్ క్యూబ్ ప్లస్ 5. ఎక్స్ క్యూబ్ యొక్క కోఎఫిషియంట్ ఏముంది? ఎస్, √2. ఎక్స్ క్యూబ్ ప్లస్ 5. ఎక్స్ క్యూబ్ యొక్క కోఎఫిషియంట్ ఏముంది? ఓన్లీ 2. π/2 ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్. ఎక్స్ క్యూబ్ కి ఏముంది? π/2 మల్టిప్లై చేస్తుంది, కాబట్టి π/2 ఈజ్ ది కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్. నెక్స్ట్ -2/3 ఎక్స్ క్యూబ్. ఎక్స్ క్యూబ్ ఉంది 2/3 కాదు, -2/3. మైనస్, జాగ్రత్త, -2/3. 2x² ప్లస్ 5. ఎక్స్ క్యూబ్ ఏముంది? అసలు ఇక్కడ ఎక్స్ క్యూబ్ ఉందా? ఎక్స్ క్యూబ్ లేదు, కాబట్టి దాని యొక్క కోఎఫిషియంట్ 0. అసలు వేరియబుల్ లేదు, కాబట్టి దాని యొక్క కోఎఫిషియంట్ 0. ఫ్రెండ్స్ జాగ్రత్తగా గమనించండి. కోఎఫిషియంట్ అంటే దాని పక్కన ఉన్నటువంటి ప్రోడక్ట్. తెలుగులో గుణకము అంటారు, ఇంగ్లీష్లో కోఎఫిషియంట్ అంటారు. ఎక్స్ క్యూబ్ కి ముందు ఏదైతే ఉందో అదే. ఎక్స్ క్యూబ్ కి ముందు ఏమీ లేదనుకోండి 1 ఇంటూ ఎక్స్ క్యూబ్ అని అర్థం. అసలు ఎక్స్ క్యూబ్ అనే టర్మ్ లేదనుకోండి 0 అని అర్థం. దీంతో మనకి క్వశ్చన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, క్లాసిఫై ది ఫాలోయింగ్ యాజ్ లీనియర్. అంటే ఇచ్చినటువంటి పాలినామియల్స్ ని ఏవి లీనియర్ పాలినామియల్, ఏవి క్వాడ్రాటిక్ పాలినామియల్, ఏది క్యూబిక్ పాలినామియల్ అనేది రాయాలి. మరి ఈ చాప్టర్ బిగినింగ్ లోనే మనం చెప్పుకున్నాం అసలు లీనియర్ అంటే ఏంటి, క్వాడ్రాటిక్ అంటే ఏంటి, క్యూబిక్ అంటే ఏంటి అని. మరి పాలినామియల్స్ ని వేరియబుల్ కు ఉండేటువంటి పవర్స్ ను బట్టి ఈ విధంగా డివైడ్ చేసుకోవచ్చు. వేరియబుల్ కి పవర్ 1 ఉందనుకోండి,
లీనియర్ పాలినామియల్ అంటారు. వేరియబుల్ కి పవర్ 2 ఉందనుకోండి, క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటారు. వేరియబుల్ కి పవర్ 3 ఉందనుకోండి, క్యూబిక్ పాలినామియల్స్ అంటారు. గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు ఇంకోటి ఉంది, టర్మ్స్ బట్టి. సింగిల్ టర్మ్ అయితే మోనోమియల్, డబుల్ అంటే 2 టర్మ్స్ అయితే బైనామియల్, 3 టర్మ్స్ ఉంటే ట్రైనామియల్. అవి వేరు టర్మ్స్ బట్టి. ఇది పవర్స్. ఎక్స్ పైన 1 ఉందనుకోండి లీనియర్, ఎక్స్ పైన అంటే వేరియబుల్ పైన 2 ఉందనుకోండి క్వాడ్రాటిక్, వేరియబుల్ పైన 3 ఉందనుకోండి దాన్ని క్యూబిక్ అంటాం. సరే దీన్ని చూద్దాం. పాలినామియల్, గివెన్ పాలినామియల్ 5x² + x - 7. దీని యొక్క డిగ్రీ ఎంత? 2. డిగ్రీ అంటే హైయెస్ట్ పవర్. వేరియబుల్ కి 2 ఉంది, ఈ వేరియబుల్ కి 1 ఉంది, అంటే హైయెస్ట్ 2నే కదా. కాబట్టి దీని డిగ్రీ 2 ఉంది కాబట్టి దాన్ని ఏమంటే క్వాడ్రాటిక్. గుర్తుంచుకోండి, డిగ్రీ 1 ఉంటే లీనియర్, డిగ్రీ 2 ఉంటే క్వాడ్రాటిక్, డిగ్రీ 3 ఉంటే క్యూబిక్. వేరియబుల్ పైన 1 ఉంటే లీనియర్ అంటారు, వేరియబుల్ పైన 2 ఉంటే క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటారు, వేరియబుల్ పైన 3 ఉంటే క్యూబిక్ పాలినామియల్ అంటారు. స్టూడెంట్స్, దీంట్లో చూసుకుంటే హైయెస్ట్ డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 2. 2 అంటే ఏమనాలి? క్వాడ్రాటిక్ పాలినామియల్. రీజన్ డిగ్రీ 2. సెకండ్ బిట్ x - x³ దీని డిగ్రీ ఎంత? హైయెస్ట్ పవర్ 3 ఉంది, ఇక్కడ 1 ఉంది, కానీ రెండిట్లో హైయెస్ట్ 3 కదా. మరి డిగ్రీ 3 ఉంటే దాన్ని ఏమనాలి? క్యూబిక్ పాలినామియల్. రీజన్ ఇట్ హ్యాస్ డిగ్రీ 3. థర్డ్ బిట్ x² + x + 4. highest power 2. Degree of this polynomial is 2. 2 ఉంటే quadratic polynomial. It has degree 2. x - 1. Highest power 1. 1 means linear. Linear polynomial. It has degree 1. 3p variable p డిగ్రీ ఎంత ఉంది? 1. డిగ్రీ 1 ఉంటే కనుక లీనియర్ పాలినామియల్. Since it has degree 1. pi r² variable r దీని యొక్క డిగ్రీ 2. డిగ్రీ 2 ఉంటే క్వాడ్రాటిక్ పాలినామియల్. Since it has degree 2. స్టూడెంట్స్ మరొకసారి చెప్తున్నాను, వేరియబుల్ పైన 1 ఉంటే కనుక లీనియర్ పాలినామియల్, వేరియబుల్ పైన 2 ఉంటే క్వాడ్రాటిక్ పాలినామియల్, వేరియబుల్ పైన 3 ఉంటే క్యూబిక్ పాలినామియల్. అంటే డిగ్రీస్ ని బట్టి ఈ విధంగా డివైడ్ చేయొచ్చు. దీంతో మనకి చాప్టర్ 2 లో పాలినామియల్స్ అండ్ ఫ్యాక్టరైజేషన్ లో ఎక్సర్సైజ్ 2.1 లో 4th క్వశ్చన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ 5th క్వశ్చన్. రైట్ whether the following statements are true or false. ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ట్రూనా ఫాల్సా అని అడుగుతున్నారు. A binomial can have at the most 2 terms. బైనామియల్లో 2 terms ఉంటాయి అక్కడ.
బైనామియల్లో 2 టర్మ్స్ ఉంటాయంట. అసలు బైనామియల్ అంటేనే 2 టర్మ్స్ కదా, కాబట్టి ఇచ్చినది ట్రూ. గుర్తుపెట్టుకోండి, 1 టర్మ్ ఉంటే కనుక మోనోమియల్, 2 టర్మ్స్ ఉంటే బైనామియల్, 3 టర్మ్స్ ఉంటే ట్రైనోమియల్. మరి ఇక్కడ బైనామియల్ అంటే 2 టర్మ్స్ ఉండాలి, కంపల్సరీగా 2 టర్మ్స్ ఉండాలి. బట్ అక్కడ మోస్ట్ 2 టర్మ్సే ఉంటాయి అన్నాడు, కాబట్టి ఇచ్చినది మనకి ట్రూ. నెక్స్ట్ సెకండ్ బిట్, ఎవ్రీ పాలినామియల్ ఈజ్ ఏ బైనామియల్ ఈజ్ ఫాల్స్. ఎందుకని? ఏ పాలినామియల్ ఈజ్ మోర్ దాన్ 2 టర్మ్స్. 2 టర్మ్స్ కంటే ఎక్కువ ఉండొచ్చు, అలా ఉన్నదన్నే పాలినామియల్ అంటారు. కానీ ఎవ్రీ పాలినామియల్ ఈజ్ ఏ బైనామియల్ అన్నాడు. ప్రతి పాలినామియల్ కూడా బైనామియల్ అంట కాదు, కాబట్టి ఇది ఫాల్స్. గుర్తుపెట్టుకోండి, బైనామియల్ అంటే 2 టర్మ్స్, పాలినామియల్ అంటే మోర్ దాన్ 2 టర్మ్స్. ఓకే, థర్డ్ బిట్, ఏ బైనామియల్ మే హ్యావ్ డిగ్రీ 3. బైనామియల్ కి డిగ్రీ 3 ఉండొచ్చు అంట. ఎస్, ట్రూ. ఎగ్జాంపుల్ చూడండి, ఏ బైనామియల్ మే హ్యావ్ డిగ్రీ 3 3x³ + 5. 2 టర్మ్స్ ఉంది కాబట్టి బైనామియల్. డిగ్రీ 3 ఉంది, ఉండొచ్చు కదా, కాబట్టి బైనామియల్ మే హ్యావ్ డిగ్రీ 3. ఇట్ ఈస్ ట్రూ. డిగ్రీ ఆఫ్ 0 పాలినామియల్ ఈజ్ 0. ఇది ఫాల్స్. ఎందుకని? ఇట్ ఈస్ నాట్ డిఫైన్డ్. డిగ్రీ ఆఫ్ 0 పాలినామియల్ ఈజ్ 0 ఈజ్ ఫాల్స్. నెక్స్ట్, ది డిగ్రీ ఆఫ్ x² + 2xy + y² ఈజ్ 2. డిగ్రీ అంటే ఏంటి? హైయెస్ట్ పవర్. మరి ఇక్కడ దీని డిగ్రీ పవర్ 2, దీని పవర్ 1 1 2, దీని పవర్ 2, అన్ని ఈక్వల్ గా ఉంది, 2నే ఉంది. దేర్ఫోర్ డిగ్రీ ఆఫ్ దిస్ పాలినామియల్ ఈజ్ 2. ట్రూ. నెక్స్ట్ బిట్, πr² ఈజ్ ఏ మోనోమియల్. πr² సింగిల్ టర్మ్. πr² అనేది సింగిల్ టర్మ్. మరి సింగిల్ టర్మ్ ఉంటే ఏమంటాం మనం? మోనోమియల్. వాళ్ళు కూడా అదే ఇచ్చారు కాబట్టి ఇట్ ఈస్ ట్రూ. గుర్తుపెట్టండి, సింగిల్ టర్మ్ ఉంటే మోనోమియల్, 2 టర్మ్స్ ఉంటే బైనామియల్, 3 టర్మ్స్ ఉంటే ట్రైనామియల్, మోర్ దాన్ 2 టర్మ్స్ ఉంటే పాలినామియల్. దీంతో మనకి 5th క్వశ్చన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ బిట్, 6th క్వశ్చన్, గివ్ వన్ ఎగ్జాంపుల్ ఈచ్ మోనోమియల్ అండ్ ట్రైనామియల్ ఆఫ్ డిగ్రీ 10. డిగ్రీ 10 ఉండేటట్లుగా ఒక మోనోమియల్, డిగ్రీ 10 ఉండేటట్లుగా ఒక ట్రైనామియల్ ఎగ్జాంపుల్ ఏమంటున్నారు చేద్దాం. ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ మోనోమియల్ విత్ డిగ్రీ 10. డిగ్రీ 10 తో ఉండేటట్టు మోనోమియల్. మోనోమియల్ మీన్స్ ఇట్ హ్యాస్ సింగిల్ టర్మ్ 10x⁻10. 10x⁻10 సింగిల్ టర్మ్, పవర్ 10. డిగ్రీ 10 ఉంది కదా. ఇంకో ఎగ్జాంపుల్ కూడా రాద్దాం, 3y⁻10. ఇంకో ఎగ్జాంపుల్ రాద్దాం, 2x⁻5y⁻5. ఇదంతా సింగిల్ టర్మ్. డిగ్రీ 5 + 5 10, సింగిల్ టర్మ్. డిగ్రీ 10 సింగిల్ టర్మ్, డిగ్రీ టర్మ్. కాబట్టి ఒక ఎగ్జాంపుల్ అడిగితే మనం 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చాం. నెక్స్ట్, ఎగ్జాంపుల్ ఆఫ్ ట్రైనామియల్ విత్ డిగ్రీ 10. చూద్దాం. డిగ్రీ 10 ఉండేటట్లుగా ట్రైనామియల్. ట్రైనామియల్ మీన్స్ ఇట్ హ్యాస్ 3 టర్మ్స్. మోనోమియల్ అంటే 1 టర్మ్, ట్రైనామియల్ అంటే 3 టర్మ్స్. కాబట్టి 2x⁻10 + y⁻5
ప్లస్ 2. ఫస్ట్ ఇది ట్రైనామియలా కాదో చూడండి. ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, కాబట్టి ట్రైనామియల్. నెక్స్ట్ డిగ్రీ 10, హైయెస్ట్ 10, హైయెస్ట్ డిగ్రీ ఎంత ఉంది 10, కాబట్టి ఇట్ ఈస్ ది ట్రైనామియల్ విత్ డిగ్రీ 10. ఇంకో ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. 3x⁵ y⁵ ప్లస్ 2x² ప్లస్ 3x. 3 టర్మ్స్ ఉంది ట్రైనామియల్. పవర్ చూడండి, 5 + 5 10, ఇక్కడ 2నే, ఇక్కడ 1నే. హైయెస్ట్ డిగ్రీ ఎంత ఉంది 10 ఉంది, కాబట్టి ఇట్ హ్యాస్ డిగ్రీ 10. ఇంకోటి కూడా చూద్దాం. 2x² y² z⁴ ప్లస్ 3x² y² ప్లస్ 6. ఫస్ట్ ఇది ట్రైనామియల్ కాదా? 1 టర్మ్, 2 టర్మ్స్, 3 టర్మ్స్, ఇట్ ఈస్ ట్రైనామియల్. డిగ్రీ 2 + 2 + 6 10, 2 + 2 4. హైయెస్ట్ వాల్యూ ఎక్కడ ఉంది 10 లో ఉంది, అంటే 10th డిగ్రీ. కాబట్టి వాళ్ళు ఒకే